రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. ఇప్పుడు నేను మీకు 7వ సంఘము యొక్క చరిత్ర మీకు చెప్తున్నాను. 7వ సంఘము యొక్క చరిత్ర. 7వ సంఘం పేరు లవొడీసియా సంఘం. ఈ సంఘమును గూర్చి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 14 నుండి 22 వచనముల వరకు ఉన్నది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అన్ని వచనములు మీకు చెప్పాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో అన్ని వచనములు చెప్పాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 13వ వచనం వరకు మీకు చెప్పాను. 14వ వచనంలో 7వ సంఘం యొక్క చరిత్ర ప్రారంభమవుతుంది. 3వ అధ్యాయంలో 13వ వచనం వరకు 6 సంఘముల యొక్క చరిత్ర పూర్తయింది. ప్రతి వచనమును గురించి మీకు చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో ప్రతి అధ్యాయంలో ప్రతి వచనమును గురించి చెప్పగలవాడు ఇండియాలో ఇంతవరకు పుట్టలేదు. మీరు ఆశీర్వదించబడిన జనములు, ఎందుకనగా పరిశుద్ధాత్ముడు మీకు ఆ విధంగా బోధిస్తున్నాడు. ఏడవ సంఘం యొక్క చరిత్ర ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో 14వ వచనంలో ప్రారంభమవుతుంది. 14 నుండి 22వ వచనం వరకు ఆ చరిత్ర రాయబడి ఉన్నది. మీకు నేను పార్ట్ 1 చెప్పాను, కొంచెం జ్ఞాపకం చేస్తాను. లవొడీసియా అనేది ఒక పట్టణము. అది ఎఫెసస్ సంఘము ఉన్నటువంటి ఎఫెసస్ పట్టణమునకు ఉత్తర వైపున 40 మైళ్ళు దూరంలో ఉన్నది. ఎఫెసస్ అనేటటువంటి పట్టణమునకు ఎఫెసస్లో ఉన్న సంఘం పేరు ఎఫెసస్ సంఘము. లవొడీసియాలో ఉన్న సంఘం పేరు లవొడీసియా సంఘము. లవొడీసియా అన్నది ఒక పట్టణము, ఎఫెసస్ అన్నది ఒక పట్టణము. ఈ లవొడీసియా పట్టణమునకు ఉత్తర వైపు అంటే మీదకు గుట్టలు ఉంటాయి. ఇప్పుడులాగా నేషనల్ హైవేలు అప్పుడు లేవు. ఇప్పుడులాగా చదును భూమి అప్పుడు లేదు. దెర్ వాజ్ నో ప్లేయింగ్ గ్రౌండ్ డ్యూరింగ్ దట్ డేస్. దెర్ ఇస్ నో నేషనల్ హైవేస్ వర్ దేర్ about 2000 years back. The whole ground is full of ups and downs, with full of forests and with full of mountains. ఎఫెసస్ సంఘము దక్షిణ వైపు ఉన్నది. లవొడీసియా సంఘము ఉత్తర వైపు ఉన్నది. The church called Ephesus, the city called Ephesus is towards south side. The church called Laodicea is towards north side. The distance between south and north was 40 miles, not kilometers, 40 miles. 40 మైళ్ళ దూరంలో ఈ చర్చ్ ఆ చర్చ్ ఉన్నది. మీకు చెప్పాను, అది కొంచెం జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పట్టణంలో ఒక మెడికల్ స్కూల్ ఉందని చెప్పాను. మెడికల్ స్కూల్ అంటే ఆయుర్వేద పాఠశాల. ఆ మెడికల్ స్కూల్లో ఒక ఆయింట్మెంట్ అప్పటి డాక్టర్స్ అంటే కవిరాజులు, వాళ్ళకి డాక్టర్స్ అంటారు, కవిరాజులు అంటారు. వాళ్ళు కనుగొన్నారు చెట్ల వలన, పువ్వుల వలన, ఆకుల వలన, చెట్ల వ్రేళ్ల వలన వాటిని అన్నింటినీ కడిగి
దంచి వాటి పసరలు తీసి వాటి పసరలన్నీ కలిపి ఒక ఆయింట్మెంట్ తయారు చేశారు. ఆ ఆయింట్మెంట్ తెలుగులో విలేపము అంటారు. అనండి, ఈ విలేపము కంటి వైద్యము. కంటికి రాసుకుంటే కళ్ళు బాగైపోతుండేవాయి. ఎటువంటి కంటి జబ్బు ఉన్ననో ఈ విలేపం రాసుకుంటే కంటి జబ్బు బాగైపోయేది. ఆ మెడికల్ స్కూల్ అక్కడ ఉన్నది. మీకు అర్థం కావాలని మెడికల్ స్కూల్ అంటున్నాను. ఆ దినాల్లో దానికి మెడికల్ స్కూల్ అనలేదు, ఆయుర్వేద పాఠశాల అని పేరు. ఎటువంటి కండ్ల జబ్బు వచ్చినను ఆ విలేపం రాసుకుంటే ఆ జబ్బు బాగా అయిపోయేది. ఆ కారణంగా అనేక ప్రదేశాల నుండి, ఆ దినాల్లో విమానాలు లేవు, ఓడలు ఉండేవి, నావలు ఉండేవి, స్టీమర్లు ఉండేవి కావు. నావలు, ఓడలు. స్టీమర్ అన్నది మిషన్తో నడుస్తుంది. స్టీమర్ యూస్ టు ఫంక్షన్ విత్ మిషన్, సో దట్స్ కాల్డ్ స్టీమ్ బోట్. సెజుగుర నావు తిల, బోట్స్ డొంగ తిల. పడవలు, నావలు ఉండేవి. నేవలకి తెరలు ఉండేవి. గాలిని బట్టి చెరలు ఇటు నుండి అటు తిప్పితే పడవ ఎటు వెళ్ళాలో, నావ ఎటు వెళ్ళాలో అటు వెళతాది. నావల మీద, పడవల మీద తెప్పలు అనగా ఒక 10-12 కట్టెలు దగ్గరికి కలిపి నారతో వాటిని కడితే అది నీటి మీద తేలుతుంది. ఈ ప్రక్క ఆ ప్రక్క ఒక 4 కూర్చొని తెడ్డులతో ఇలాగంటారు, తెడ్డు అంటారు. ఎలాగంటే ఆ తెప్ప ముందుకెళ్తుంది, ఊజిపోయి ఎవడేలుకో. అలాంటివి ఉండేవి. అటువంటి సాధనాల మీద దూర ప్రాంతాల నుండి మనుషులు వస్తుండేవారు లవడోసియా సంఘానికి, లవడోసియా పట్టణానికి. లవడోసియా పట్టణం చాలా పేరుగాంచిన పట్టణం అయిపోయింది. ఎందుకు? ఈ విలేపమును గూర్చి, ఈ ఆయుర్వేద పాఠశాలను బట్టి. Because of this ointment which has been discovered by the Kaviras during those days, it has become very famous. ఇంకొక పట్టణంలో చెప్పాను మీకు, విస్తారమైన బంగారం, విస్తారమైన మణులు, రత్నరాసులు, మాణిక్యాలు ఉండటం వలన దాని మీదకి పారసీక దేశపు రాజు సైరస్ యుద్ధం చేసి దోచుకొని వెళ్ళాడు. తర్వాత గ్రీసు దేశపు రాజు అలెగ్జాండర్ ద గ్రేట్ యుద్ధం చేసి ఉన్నదేలేందో దోచుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పెద్ద భూకంపం వచ్చింది. భూకంపంలో అన్నీ కూలిపోయినాయి. అప్పుడు రోమా ప్రభుత్వంలో ప్రపంచానికి పరిపాలిస్తున్నవాడు ఒక రాజు ఉండేవాడు, ఒక చక్రవర్తి. ఆయన పేరు టైబేరియస్. ఇది మీకు చెప్పాను. ఆ కారణం చేత ఆ దేశము వృద్ధి పొందింది. ఈ దేశము, ఈ లవడోసియా దేశము ఈ ఆయింట్మెంట్ ద్వారా వృద్ధి పొందింది. ఎవడేలకు ఇప్పుడు ఈ దేశంలోకి అనేక దేశాల నుండి సముద్రం మీద ప్రయాణం చేసి నావల మీద, పడవల మీద, తెప్పల మీద ప్రయాణం చేసి వస్తుండేవారు. వచ్చి ఆ విలేపములు కొనుక్కొని కంటికి అంటించుకొని వాళ్ళు స్వస్థత పొందుతుండేవారు. అంతేగాక లవడోసియా అనే పట్టణంలో ఒక అలవాటు ఉన్నది, పెద్ద అలవాటు. ఏమిటి అంటే వినోదాలు, అంటే ఎంటర్టైన్మెంట్స్. దే యూస్ టు పార్టిసిపేట్ ఇన్ డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్స్, సోషల్ ఎంటర్టైన్మెంట్స్, రిలీజియస్ ఎంటర్టైన్మెంట్స్. అర్థమవుతుందా? సామాజిక ఉత్సవాలు, మరి మతపరమైన ఉత్సవాలు, ఆ విధంగా ఎంటర్టైన్మెంట్స్ ఉండేవి. అందులో వీళ్ళు పాల్గొని ఉండేవారు, కాలక్షేపం చేస్తుండేవారు. అంతేకాకుండా ఆ వినోదముల సమయమందు వీళ్ళు విస్తారంగా మందు తాగేవారు. కనుక మనము బ్రహ్మాండంగా వినోదాల్లో పాల్గొని మందు తాగాలి అని అంటే మనం లవడోసియా వెళ్ళాలి అని మనుషులు చెప్పుకునేవారు. అలా చెప్పుకొని లవడోసియా వచ్చేవారు.
ఒడియాలో ఒక బుజిలే. ఈ పట్టణము పేరు పొందడానికి కారణాలు మీకు చెప్పాను కిందటి వారం. ఇప్పుడు అందులో ఒక సంఘం ఉంది, క్రీస్తు సంఘము. దేర్ వాజ్ ఎ క్రిస్టియన్ చర్చ్. ఈ క్రిస్టియన్ చర్చ్ ఏం చేసింది? వాళ్ళ మతపరమైన వినోదాలలో, సామాజిక వినోదాలలో, సోషల్ ఫెస్టివల్స్, రిలీజియస్ ఫెస్టివల్స్లో ఈ క్రిస్టియన్స్ కూడా పాల్గొంటూ వీళ్ళు మందు కొడుతూ డ్యాన్సులు వేస్తూ ఉల్లాసముగా ఉండేవారు. ఇప్పుడు ఈ దినాల్లో క్రైస్తవులు అలాగే ఉన్నారు. ఒకసారి ఒక ఆయన వచ్చాడు, ఏం సార్ మీరు ఇస్తే వద్దన్నారు అని అన్నాడు. నేను అన్నాను, అయ్యా ఈవేళ అమ్మవారి పండుగ చేసుకున్నారు మీరు. అవునండి. దసరా కదా? అవునండి. అమ్మవారి దగ్గర మీరు ఒక 7 ఏటలు, అంటే మేకపోతులు, గొర్రెపోతులు 7 ఏటలు బలిచ్చారు. అవునండి. ఇంటింటికి మాంసం ఇచ్చారు, ఇంత మాంసం, మోర్ దెన్ 300 గ్రామ్స్, 300-400 గ్రామ్స్ లోపల ఉంటుంది, ఇది ఫ్రీగా ఇచ్చారు. కానీ దేవతలకు బలర్పించేది, విగ్రహములకు బలర్పించేది మీరు ముట్టరాదు, తినరాదు అని ధర్మశాస్త్రంలో ఒక దేవుని ఆజ్ఞ ఉన్నది. ఆ ఆజ్ఞ మేరకు నేను తినడం లేదు, తీసుకోవడం లేదు, క్షమించండి అన్నాను. తక్కిన వాళ్ళు క్రైస్తవులు తీసుకున్నారు, అలా పాస్టర్ గారు తీసుకున్నారు. ఆ పాస్టర్ గారు మరీ అడిగి 2 తీసుకున్నాడే, అంటే ఆయనకి 4-5 పిల్లలు ఉన్నారు, అందుకే తీసుకున్నాడు. మరి వాళ్ళు తీసుకుంటున్నారు, తప్పులేదు, మీరు తీసుకుంటే తప్ప? నేను తప్పు అనడం లేదు, నేను దేవుని మాటకు లోబడుతున్నాను. అయితే వాళ్ళు దేవుని మాటకు లోబడటం లేదా? వాళ్ళకి తెలియాలి, నాకు తెలియదు అన్న. ఇట్ హ్యాపెండ్. దసరాకు అమ్మవారి పండుగ వచ్చింది, అమ్మవారికి ఏటలు వేశారు. 7 గొర్రెపోతులు, 7 మేకపోతులు, ఒక్కొక్క ఇంటికి ఇంత మాంసం ఇచ్చారు, 400 గ్రామ్స్ లోపల మాంసం ఇచ్చారు. నేను వద్దన్నాను. అదేంటంటే ఆ పాస్టర్ గారు అడిగి కూడా 2 తీసుకున్నాడు, మేము సంతోషంగా 2 ఇచ్చాం. మరి ఆ పాస్టర్కి తెలియాలి, ఆ క్రైస్తవులకు తెలియాలి, నాకు తెలియదు. ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటివన్నీ అక్కడ లవొడిసియా సంఘములో, క్రైస్తవ సంఘములో అలాంటి కార్యక్రమాలన్నీ ఉండెను. అంతవరకు చెప్పాను. ఓకే, ఇప్పుడు నేను పార్ట్ 2 ప్రారంభిస్తున్నాను. పార్ట్ 2. ప్రభువు ఆ సంఘ కాపరితో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఆమెన్ అని వాడను, దేవుని సృష్టికి ఆది అయిన వాడను, నమ్మకమైన సత్యమునకు సాక్షి అయిన వాడను నేనే అని తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఎవరికి? పాస్టర్కి. ఆ పాస్టర్ ఏ సంఘంగా పాస్టరు? లవొడిసియా సంఘానికి పాస్టరు. ఇప్పుడు ఆ మాటలు ఎలాగున్నాయో ఆయన చదువుతాడు. చదువురా, 14వ వచనం చదువు. లవొడిసియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. లవొడిసియా సంఘంలో ఉన్న పాస్టర్కి ఇలా రాయు అంటున్నాడు దేవుడు యేసు. ఎవరికి? దూతకు చెప్తున్నాడు. దూత వెళ్ళి యోహానుకి చెప్తున్నాడు. ఆమెన్ అనువాడును. ఆగు, ఆమెన్ అనువాడు అంటే ఇప్పుడు ఎవడైతే చెప్తున్నాడో వాడు ఎవడు? ఆమెన్ అనినవాడు. అర్థమవుతుందా? ବୁଝିପାରିଲେ? ଯେଉଁ ଲୋକ କହୁଛନ୍ତି ସେ କ'ଣ କହିଛନ୍ତି? ଆମେନ୍. ଯେଉଁ ଲୋକ ଆମେନ୍ ବୋଲି କହିଛନ୍ତି ସେ ତୁମକୁ ଚିଠି ଲେଖୁଛନ୍ତି ବୋଲି ଜଣାଯାଉଛି. The one who said amen is writing letter to you, my dear pastor. ଅର୍ଥ ବୁଝିଲେ ଜଣେ ମ୍ୟାନେଜର? ఆమెన్ అనువాడును. నమ్మకమైన సత్య సాక్షియు, నమ్మకమైన సత్యమునకు సాక్షి. ద ఎవిడెన్స్ ఆఫ్ ట్రూత్. ద ఎవిడెన్స్ ఆఫ్ ట్రూత్. సత్యమునకు నేనే సాక్షిని. అందుకే నేనే సత్యము. ఐఎమ్ ఓన్లీ ద ట్రూత్. నేనే సత్యము. କେବଳ ମୁଁ ହିଁ ସତ୍ୟ. ସେ ସାକ୍ଷ୍ୟ କାହା ପାଇଁ ସାକ୍ଷ୍ୟ? ସତ୍ୟ ପାଇଁ ସାକ୍ష్ୟ. ବୁଝିଲେ? ଅର୍ଥ ବୁଝିଲେ? ఆమెన్ అనేవాడు సత్యము అనేదానికి సాక్షి అయినవాడు.
దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు దేవుని సంగతులు యొక్క సృష్టిలో ఆది అయినవాడు, ఈశ్వరంకు సృష్టిలో ప్రథమం, దేవుని సృష్టిలో ఆది అయినవాడు. చెప్పు సంగతులు ఏవనగా ସେ କହୁଛି, ସେ ଚିଠି ଲେଖଉଛନ୍ତି, ఏ పాస్టర్, పాస్టర్, లవడోసియాలో ఉన్న పాస్టరు, ఆమెన్ అనువాడను, సత్యమునకు సాక్షి అయినవాడు, సృష్టిలో మొట్టమొదటైన వాడు, ఆది సంభూతుడైన వాడు, నీకు రాస్తున్నాడు ఉత్తరం అని అంటున్నాడు. అంటే యేసు తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఓకే, యేసు ఏం చేస్తున్నాడు? బయలుపరుచుకుంటున్నాడు. చెప్పండి, యేసు తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆమెన్ అని ఎప్పుడు అన్నాడు? పరలోకంలో దేవుడు అంటే దైవత్వమైన వాడు చింతలో ఉన్నాడు. ఆయన ఎదురుగుండా ఒకళ్ళు ప్రత్యక్షమైనారు. ఎవరు నువ్వు? నేను నీ ఆత్మను. ఎందుకు ప్రత్యక్షమైనావు? నీవు నీ సంకల్పములో ఉన్న దానిని అమలు జరుపుటకు నేను ఇష్టపడుతున్నాను. నా సంకల్పమును అమలు జరుపుటకు ఇష్టపడుతున్నావా? ఆమేన్. ବୁଝିଲେ? जो तुम संकल्पर थिला सेटा मु अमल करिवा पई तुमर आत्मा मु तुम निकटरे अछि. मो संकल्पटा तुम्हें अमल करिवो. ఆమేన్. నా ప్రజలకు వారి శరీరమును రక్షించుటకు శరీరమునకు బదులు శరీరము అర్పించవలసి ఉంటుంది. ఆమేన్. మై పీపుల్, big sound, my people, they have the physical body. వాళ్ళ శరీరమునకు బదులు శరీరము అర్పించుకోవాల్సి ఉంటుంది. ఆమేన్. You have to surrender your body in the place of the bodies of my people. Amen. వాళ్లకు ప్రాణమిచ్చి జీవమిచ్చి వాళ్ళ జీవాన్ని కొనాలి. పేయింగ్ లైఫ్, యూ హ్యావ్ టు పర్చేజ్ their lives from the world. Where is life? Life is in the blood. The beings of the blood are with full of life. నా ప్రజల యొక్క క్షేమార్థమై రక్తమిచ్చి వాళ్ళని లోకము నుండి బయటికి కొని లాగాలి. ఆమేన్. నేను నా రక్తం ఇచ్చి నీ ప్రజలకు వారి బంధకా నుండి బయటికి లాగుతాను. వాళ్ళు పాపము చేయుచున్నారు, అపరాధములు చేయుచున్నారు, అతిక్రమములు చేయుచున్నారు. పాపము యొక్క జీతము మరణము. వాళ్ళ మరణము నీ మీద వేసుకుంటావా? ఆమేన్. ఆమెన్ అనేవాడు దాని యొక్క అర్థం చెప్తున్నాను. ఆమెన్ ఎప్పుడు అన్నాడు? ఏ సందర్భంలో అన్నాడు? ఎందుకు అన్నాడు? ఎవరితో అన్నాడు? యు ఆర్ బ్లెస్డ్ పీపుల్ బికాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ద హిడెన్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమెన్ ఎప్పుడు అన్నాడు? ఆమెన్ అనేవాడు. తర్వాత నమ్మకమైన సత్యసాక్షియు, ఐఎమ్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద ట్రూత్ బికాస్ ఐఎమ్ ట్రూత్. ఐఎమ్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద ట్రూత్. వాట్ ఎవర్ ద ట్రూత్ ఈజ్ ఇన్ ద యూనివర్స్, టు ఆల్ ద ట్రూత్ ఐఎమ్ ద ఎవిడెన్స్. విశ్వములో ఏదైతే సత్యం ఉన్నదో ఆ సత్యమునకు నేను సాక్షి అని అంటున్నాడు. తర్వాత దేవుని సృష్టికి ఆదియునైనవాడు,
In the whole creation of the universe, I am the first. How he can be first in the creation? Is it not a question? సృష్టిలో ప్రథముడు నేను ఎట్లయినాను? భూమి యావత్తు నీటితో నిండిపోయినది. భూమి లేదు, నీటి మట్టంలో ఉంది. The whole planet Earth is under the water. The planet Earth was not visible. Only water was visible. And the whole space between water and the heavens. Heavens means skies. ఆకాశకు హెవెన్స్ పలికి ఉంది. ఆకాశములకు ఇంగ్లీష్లో హెవెన్స్ అని అంటారు. హెవెన్స్ అంటే పరలోకములు కాదు, పరలోకములు కాదు. హెవెన్స్ అంటే ఆకాశములు. నీటికి ఆకాశములకు మధ్యలో ఉన్నది. ద స్పేస్ బిట్వీన్ వాటర్స్ అండ్ ద హెవెన్స్ ఈజ్ విత్ ఫుల్ ఆఫ్ డార్క్. చీకటితో నిండి ఉన్నది. ఈజ్ ఇట్ క్లియర్? చీకట్లో నీటిని ఉనికిగా చేసుకుని నీటి మీద సంచారము చేయువాడును నేను. ఐఎమ్ ద ఫస్ట్ ఇన్ ద హోల్ యూనివర్స్. ఈ మాట ఇన్ ద బుక్ ఆఫ్ జెనిసిస్లో ఉన్నది. ఎలాగున్నది? చీకటిలో దేవుని ఆత్మ సంచారము చేయుచున్నాడు. భూమి కింద ఉంది, మీద నీళ్లున్నాయి, పైన ఆకాశ మహాకాశములు ఉన్నవి. ఈ మధ్య భూమికి ఈ మధ్యలో ఉన్న స్పేస్ ఇది చీకటితో నిండి ఉన్నది. చీకటిలో ఆత్మ సంచారము చేయుచున్నాడు. ఇంకా సృష్టించబడలేదు, ఆత్మ సంచారం చేయుచున్నాడు. హూ ఈజ్ జీసస్? జీసస్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓకే, జీసస్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. Jesus is God in flesh. Jesus is God in flesh. యేసు మాంస ఖండరములలో ఉన్న భగవంతుడై ఉన్నాడు. ఆయన సృష్టికి ఆది సంభూతుడు అన్నదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. No bloody pastor in the whole Indian Christianity can tell you these things. Only this bloody man can tell you, because the Spirit of God is talking to you. రక్త మాంసములకు సంబంధమైనటువంటి ఏ పాస్టర్ కూడా ఈ విషయాలు మీకు చెప్పలేడు. ఎవడిలో పరిశుద్ధాత్మ ఉంటుందో వాడే చెప్పగలడు. సృష్టికి ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటి? సృష్టికి ముందున్నవాడు. భూమి సృష్టించబడలేదు, పరలోకం సృష్టించబడలేదు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. యేసు దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నాడు. జీసస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన ఎక్కడున్నాడు? చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఉన్నాడు. చీకటి దానిని గ్రహింపకుండా ఉన్నది. చీకట్లో ఉన్నాడు, చీకటి దానిని గ్రహింపకుండా. చూసావా? చీకట్లో ఉన్న ప్రజలు, చీకట్లో ఉన్నటువంటి పేగాన్ పీపుల్, చీకట్లో ఉన్న పేగాన్ వర్షిపర్స్, అన్య దేవతలకు ఆరాధిస్తున్న వాళ్ళు, అన్య దేవతలకు పూజిస్తున్నటువంటి జనులు, దే ఆర్ ఆల్ కాల్డ్ వర్షిపర్స్ ఆఫ్ పేగాన్ గాడ్స్. అవర్ కంట్రీ ఈజ్ ఎ పేగాన్ కంట్రీ. ఎందుకంటే అనేక దేవతలు మన దేశంలో ఉన్నాయి, అనేక దేవుళ్ళు ఉన్నారు. భర్తలు అంటాడా ఎవడైనా? ఏమంటారు? తండ్రులు అంటాడా ఎవడైనా? ఏమంటారు? మరి దేవుళ్ళు అని ఎలాగా? దేవుళ్ళు ఈజ్ ఎ రాంగ్ నేమ్. భర్తలు అంటే ఎలాగ ఉంటుందో దేవుళ్ళు అంటే అలాగే ఉంటుంది. తండ్రులు అని అంటే అటువంటి వారికి, నమ్మిన వాళ్ళకి బాస్టర్డ్స్ అంటారు. బాస్టర్స్ అంటే అనేక తండ్రులు గలవాళ్ళు, అనేక తండ్రులు గలవాళ్ళు. ఒకసారి నేను ఒక ఆయనకు అడిగాను, మీ నాన్నగారు ఎవరయ్యా అన్నాను. అంటే ఫలానా. ఆయన మీ నాన్నగారు అనే గ్యారంటీ ఏమిటి అన్నాడు. వాట్ నాన్ సెన్స్ అన్నాడు. కోపగించుకోకు, అడుగుతున్నాను చెప్పు అన్నాను. ఆయన మీ తండ్రి, మీ నాన్నగారు అని గ్యారంటీ.
వెధవ మాట్లాడుతున్నావు, కోపగించుకోవద్దు. ఆయన మీ నాన్నగారని గ్యారంటీ అండి, మా అమ్మ చెప్పింది. చూసావా, ఆఫ్టర్ ఆల్ శరీర సంబంధమైన నీ తండ్రి ఎవడో నీకు నీ అమ్మ చెప్పాలి. అటువంటి నీకు దైవత్వం గురించి ఎవడు చెప్పగలరా? దేవుని ఆత్మే చెప్పాలన్నాను. నీ తండ్రి ఎవడో నీకు తెలియదు, నీ అమ్మ చెప్పాలి. అలాగే దేవుడు ఎవరో నీకు తెలియదు, దేవుని ఆత్మే చెప్పాలి. అంటే అర్థం ఏంటి? అన్లెస్ గాడ్ రివీల్స్ యూ అబౌట్ గాడ్, యూ కెనాట్ అండర్స్టాండ్ హూ గాడ్ ఈజ్. దైవత్వము అన్నటువంటి దేవుని ఆత్మ దేవుని గురించి నీకు బయలుపరచకపోతే దేవుడు నీకు అర్థం కాడు అని అంటున్నాను. Honor the Lord. దేవుడు తన గురించి చెప్పుకుంటున్నాడు. దేవుడు తన గురించి ఎలా చెప్పుకుంటున్నాడో మీకు చెప్తాను, వినండి. దేవుడు తన గురించి ఎలా చెప్పుకుంటున్నాడో ఇలా చెప్పుకుంటున్నాడు. ఎవరితో? సనాతనికులతో. ఎవరితో? సనాతనికులతో, బొమ్మలు పూజ చేసిన మహనీయులతో, విగ్రహారాధన చేసిన మహాపండితులతో. ఎలా చెప్తున్నాడు? వేదవాంగ్మయంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? త్రిథా, 3, బద్ధో మేకులు, వృషభో యానిమల్ అంటే మేక కావచ్చు, గొర్రె కావచ్చు, మేకపోత కావచ్చు, గొర్రెపోత కావచ్చు, ఎద్దు కావచ్చు, దూడ కావచ్చు, పెయ్య కావచ్చు, 3 మేకల మీద వేలాడబడి ఉన్నవాడు వాడు మహాదేవుడు అని చెప్తున్నాడు. మొన్నను ఒక తెలుగు టీచర్ అయి ఉంటాడు, లేదా సంస్కృత్ టీచర్ అయి ఉంటాడు. ఆయన నన్ను గురించి కొన్ని చెడ్డ మాట్లాడాడు. చెడ్డ మాట్లాడి ఒక విషయాన్ని లోకానికి బోధించాడు. ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంది, గూగుల్కి కొట్టారంటే గూగుల్ దాని అర్థం మీకు చెప్పిస్తుంది. ఐమ్ రైట్? నేను గూగుల్కి కొట్టి అర్థం చెప్పిన విధవను కాను. ఐ హ్యావ్ ద ప్రూఫ్. ఐ హ్యావ్ ద ప్రూఫ్. ఐ హ్యావ్ ద ప్రూఫ్. I don't believe the meaning which shall be revealed by the Google system. I believe the Vedam. నేను వేదం నమ్ముతాను. Honor the Lord. ఇప్పుడు కొన్ని మాటలు మీకు చెప్తాను, వినండి. ఒక టీచర్ ఉన్నాడు, వాడు సాహిత్యం చదువుంటాడు. తెలుగు టీచరు తెలుగు సాహిత్యం చదువుంటాడు. సంస్కృత్ టీచరు సంస్కృత్ సాహిత్యం చదువుంటాడు. ఎ టీచర్, ఎవరియా టీచర్ ఒడియా పొడిచివో. ఏ సంస్కృత్ టీచర్ సంస్కృత్ పొడిచివో. ఇప్పుడు జనమందరి చెల్లెలు ఎంఏఎన్ సంస్కృత్ చేసింది, ఈ మన దీపక్ రాజరాజ్ చెల్లెలు రవీంద్రనాథ్ ఠాగూర్ యూనివర్సిటీలో చేసింది. మరి ఆమె సాహిత్యం సంస్కృత్ సాహిత్యం చేసింది. తెలుగు సాహిత్యంలో ఉన్నవాడికి సాహిత్యపరమైన అర్థాలు తెలుస్తాయి. సంస్కృతిలో సాహిత్యంలో చదువుకున్న వాడికి సాహిత్యపరమైన అర్థములు తెలుస్తాయి. సాహిత్యపరమైన అర్థం వేరు, మంత్రోచ్చరణలో అర్థం వేరైపోతుంది. ఇప్పుడు మీకు చెప్తున్నాను, వాడు వినాలి. నన్ను గురించి నువ్వు దూషణగా మాట్లాడేవు కదా, విను విను, నీ కొరకు చెప్తున్నాను నేను. ఆయన ఏమన్నాడంటే గూగుల్కి కొట్టాడు. కొట్టి గూగుల్ చెప్పింది వాడికి. ఏం చెప్పిందంటే, ది గ్రీక్ వర్డ్ ఫర్ స్టాక్. స్టాక్ అంటే ఒక పోల్, ఒక కర్ర, ఒక దొనిగర్ర, ఒక సింగిల్ కర్ర. అర్థమైందా? లేక పోల్. స్టాక్ లేదా పోల్. గూగుల్ చెప్తుంది ద గ్రీక్ వర్డ్ ఫర్ ఎ స్టాక్ or the Greek word for a pole is staros. గ్రీకులో దానికి స్టారస్ అంటారు. గ్రీకులో దానికి స్టారస్. ఆడు మొన్న ఈ వచనం చూపించాడు. నేను అడిగాను గూగుల్కి, వాడు నాకు ఇది చూపించాడు. వాడు చెప్పింది చూపించాడు. అప్పుడు నాకు అర్థమైంది వీడు గూగుల్కి కొట్టి అడుగున్నాడని. నేను గూగుల్ కొట్టలేదు, నా దగ్గర చతుర్వేద సంహితలు ఉన్నవే. Honor the Lord.
ఆయన నన్ను గురించి ఏ విధముగా అపవాదం మాట్లాడినాడు చెప్తాను చూడండి. ఆయన ఏమన్నాడంటే స్టారస్ అంటే STAUROS స్టారస్ అంటే ఒక సింగిల్ కర్ర. ద మీనింగ్ ఆఫ్ స్టారస్ ఈజ్ కాల్డ్ ఎ పోల్ ఆర్ ఎ స్టేక్. STAUROS ఈజ్ నాట్ ఎ సౌండ్ ఆఫ్ ఇంగ్లీష్, ఇట్స్ ఎ సౌండ్ ఆఫ్ గ్రీక్. గ్రీకు భాషలో స్టారస్ అంటే ఒక సింగిల్ కర్ర. బట్ later became associated with the instrument of crucifixion in religious text. అది చదివారు నువ్వు? వాడు ఏమన్నాడంటే సింగిల్ కర్ర మీద యేసు వ్రేలాడుతున్నాడు, సింగిల్ కర్రను యేసు మోసాడు, సింగిల్ కర్ర అంటే ఇది దీని అర్థము అని చెప్తున్నాడు. దాని కిందకి ఏముందో చూడు. సంస్కృత్ టీచర్ అని తెలుగు టీచర్ చూడరు, దాని కిందకి ఏముంది బట్ లేటర్ became associated with the instrument of crucifixion in the religious text. ఆ సింగిల్ కర్ర మతపరమైనటువంటి దాంట్లో తీసుకొచ్చి క్రాస్ కింద పెట్టాడు. క్రాస్ అంటే ఏంటి? ఒకదానికి ఇంకొకటి వెళ్ళినప్పుడు క్రాస్ అవుతుంది, ఒకదానికి ఇంకొకటి వెళ్తే. సింగిల్ కర్ర ఇలాగుంది, ఓకే ఇలా రా నువ్వు రారా, ఇదిగోండి ఇది సింగిల్ కర్ర, వీడొక పోల్ లేదా స్టేక్. దీనికి గ్రీక్ భాషలో స్టారస్ అని అన్నారు. ఈ స్టారస్ అనేది సింగిల్ కర్ర. ఈ స్టారస్ అనేదానికి పిమ్మట మత సంబంధమైన కార్యక్రమంలో దిస్ పోల్ later on associated with the religious matters, associated for the crucifixion in the religious matters. వీడు ఒక పోల్. వాడు ఏమంటున్నాడు? యేసు ఈ పోల్ని ఇలా మోసుకొని వెళ్ళాడు అంటున్నాడు. యేసు పోల్ని మోసుకొని వెళ్ళదు టీచరు. సర్వ ప్రపంచము యేసు క్రాస్ని మోసినట్లుగా చెప్తుంది. Jesus carried not a pole, Jesus carried a cross. గ్రీకు భాషలో స్టారస్ అని అన్నాడు. అంటే ఏంటి? సింగిల్ పోల్ అని అర్థము. ఆ కిందకి వాడే రాస్తున్నాడు గూగుల్, లేటర్ బికేమ్ అసోసియేటెడ్ విత్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ క్రూసిఫిక్షన్ ఇన్ రిలీజియస్ టెక్స్ట్ అన్నాడు లేదా? మరి అది ఎవరికి ఇస్తావరా? నీ కళ్ళు లేవా చూడటానికి అంటున్నాడు. ఏసట ఒక పోల్ని ఇడ్చుకొని వెళ్ళేటట. వాడి మాటలు నమ్మకండి. ఒక పదము ఒక సాహిత్యంలో ఒకలాగుంటుంది, అదే పదము మంత్రోచ్చరణలో మీనింగ్ మారిపోతుంది. There is a term that shall give you a meaning in literature. The same sound with same spelling, the same utterance, when you apply in mantrocharana, then the meaning will be changed. ఇప్పుడు చెప్తాను చూడు. అహం, అందరూ వినండి. అహం అనండి అంటే అహంభావము, అంటే గర్వము. బుజిలే అర్థ బుజిలే అహం అర్థ అహం. ఇక్కడ కూడా అహం. యూట్యూబ్లో వింటున్న వారులారా, టీచర్ నువ్వు కూడా విన్నా. ఇక్కడ కూడా అహం, ఇక్కడ కూడా అహం. ఇక్కడ అహం అంటే గర్వాంధకారుడు, అహంభావముతో నిండి ఉన్నవాడు అని అర్థము. ఇప్పుడు ఏమంటున్నాడు? అహం అహం యజ్ఞోస్మి, అహం యజ్ఞోస్మి. అహం అనేవాడు యజ్ఞములో తన్ను తాను సమర్పించుకోవలెను. అహం అంటే అర్థం ఏమిటి? అహం అంటే అక్కడ గర్వము, అహం అంటే అహంకారము. ఈ మంత్రోచ్చరణలు వచ్చినప్పటికీ అహం అన్నప్పటికీ గ్రేట్ గాడ్, గ్రేట్ గాడ్.
సాహిత్యములో అహం అంటే అహంకారము, గర్వము. మంత్రోచ్చరణలో అహం అంటే దైవత్వము. దైవత్వము తన్ను తాను యజ్ఞమునకు సమర్పించుకోవాలి. అహం యజ్ఞోస్మి ఒకే పదము, ఒకే మాట. సాహిత్యపరంగా ఒక అర్థము, మంత్రోచ్చరణలో ఇంకొక అర్థము. వింటున్నావు టీచరు? నీ కొరకే చెప్తున్నాను ఇవన్నీ కూడా. ఇదట పోలట, సింగిల్ పోలట. యేసట సింగిల్ పోల్ను మోసేదట. సింగిల్ పోల్ను మోయలేదు. అక్కడ ఏమంటున్నాడు? లేటర్ తర్వాతను స్టాక్ అన్నది, పోల్ అన్నది గ్రీక్ భాషలో స్టెరస్ అనేది. లేటర్ ఇట్ హ్యాస్ బికమ్ అసోసియేటెడ్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ క్రూసిఫిక్షన్. ఆ పోల్ క్రూసిఫిక్షన్ కొరకు పిమ్మట ప్రయోగింపబడినది. ఈ పోల్కి ఇలాగ అడ్డంగా పెట్టాడు. అడ్డంగా పెట్టి యేసుకిస్తే యేసు ఆ క్రాస్ని ఇలా మోసుకొస్తున్నాడు. సింగిల్ పోల్ని యేసు మోసాడని చెప్పేవే ఎవరే టీచర్? ఇప్పుడు చూడు, ఇంకో మాట చెప్తాను. ఆలజీ, ఇంగ్లీష్లో ఆలజీ అంటే పెయిన్. అదే మాట ఆలజీ ఇక్కడంటే సైన్స్. అక్కడ ఆలజీ అంటే పెయిన్. జనరల్ మేనేజర్, ఫార్మాస్యూటికల్ కంపెనీలో జనరల్ మేనేజర్గా పనిచేసిన ఆయన. ఆలజీ అక్కడంటే పెయిన్, ఆలజీ ఇక్కడంటే సైన్స్. సేమ్ శబ్దం, సేమ్ సౌండ్. దిస్ ఈజ్ ఎ మెడికల్ ఫీల్డ్. దిస్ ఈజ్ ఎ మెడికల్ ఎడ్యుకేషన్. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆలజీ అంటే పెయిన్. ఆలజీ అన్న పేరుతో ఒక మందు ఉండిద్ది, నోఆలజీ. నోఆలజీ అంటే నో అంటే లేదు, ఆలజీ అంటే పెయిన్, నో పెయిన్. ఆ టాబ్లెట్ పేరు నో పెయిన్. ఆ టాబ్లెట్ పేరు నో పెయిన్. నో ఆలజీ, నో ఆలజీ, నో పెయిన్, నో ఆలజీ, నో పెయిన్. దిస్ ఈజ్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్. సేమ్ ఆలజీ, సేమ్ ఆలజీ. ఇది మంత్రోచ్చరణ. ఈ మంత్రోచ్చరణలో థియోఆలజీ, థియోఆలజీ in Greek word, theo means God omnipotent. In Greek, if you say theo in English, it is called God omnipotent. సర్వశక్తి మంతుడైన దేవుడు అన్న మాటకి గ్రీక్ భాషలో థియో. ఆలజీ, ఆలజీ, ఆలజీ అంటే అర్థం ఏంటి? దేవునికి సంబంధమైన సైన్స్ అంటే డివైన్ సైన్స్. ఆలజీ పెయిన్, ఆలజీ సైన్స్. వాట్ సైన్స్? థియో సైన్స్, థియోఆలజీ. ద సైన్స్ లింక్డ్ విత్ ద థియో, ద సైన్స్ స్పీకింగ్ అబౌట్ గాడ్. వింటున్నారు? ద గ్రీక్, వాడు చెప్పాడు ఈ మాట. ద గ్రీక్ వర్డ్ స్టేక్ ఆర్ పోల్ ఈజ్ కాల్డ్ స్టారస్. గ్రీక్ పదములో స్టారస్ అని అన్నారు. అది సింగిల్ పోల్. యేసు ప్రభు సింగిల్ పోల్ మోసాడు అని చెప్పాడు. నువ్వు చూసావురా? హ్యావ్ యూ సీన్? ఇక్కడ ఆలజీ పెయిన్, ఇక్కడ ఆలజీ సైన్స్. ఇదేం సైన్స్? థియో సైన్స్, దేవునికి సంబంధమైన సైన్స్ అంటే డివైన్ సైన్స్. ఒకే పదము, ఒకే పదము. అహం గర్వము, అహంకారము. ఇక్కడ అహం అంటే సర్వ సృష్టికి కర్త అయిన దేవుడు. అక్కడ అహం అంటే గర్వము, ఇక్కడ అహం అంటే సర్వ సృష్టికి దేవుడు. అహం యజ్ఞోస్మి, అహం యజ్ఞములో తన్ను తాను సమర్పించుకోవలను. ఇప్పుడు హీబ్రూ బైబిల్ అనరు, ఇంగ్లీష్లో బైబిల్ అంటారు. హీబ్రూ బైబిల్కి ఏమంటారంటే తనాక్ అంటారు. తనాక్ అనండి, తనాక్. హీబ్రూలో తనాక్ అంటే ఇంగ్లీష్లో బైబిల్. తనాక్లో క్రాస్ అనే పదము లేదు, క్రాస్ అనే పదము లేదు, క్రాస్ అనే పదము లేదు.
ఇది పోల్, ఇది క్రాస్. క్రాస్ అనే పదము లేదు ఎక్కడ? తనాక్లో. తనాక్ అంటే హీబ్రూ బైబిల్లో. క్రాస్కి హీబ్రూలో టెలెవ్ అని అంటారు. టెలెవ్, TSELEV, టెలెవ్. TSELEV, టెలెవ్ is a sound of Hebrew. Bible is not the sound of Hebrew. Bible is the sound of English. Tanakh is the sound of Hebrew. The meaning of Tanakh is Bible in Hebrew. మీరు ఆశీర్వదించబడిన జన్మలో ఇటువంటి విషయములు మీకు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. క్రాస్కి హీబ్రూ భాషలో టెలెవ్ అంటారు. ఈ టెలెవ్ అన్నటువంటి ఈ పదము తనాక్లో లేదు, హీబ్రూ బైబిల్లో లేదు. బట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మోడర్న్ హీబ్రూ ట్రాన్స్లేషన్. మోడర్న్ హీబ్రూ ట్రాన్స్లేషన్లో దానికి ఎలాగ యూజ్ చేశారంటే ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ క్రూసిఫికేషన్. ఈ పోల్కి ఇలాగ పెట్టి క్రాస్ అని అన్నాడు. ఆ క్రాస్నే యేసు మోసాడు. యేసు పోల్ మోయలేదు. జీసస్ didn't carry the pole, he carried the cross. తెలుగు టీచర్కి ఏం తెలుసు చెప్పు? తెలుగు టీచర్కి అహం అంటే ఏంటంటే అహంభావం, గర్వం అంటాడు. అదే అహం మంత్రోచ్చరణలో మహాదేవుడు, సర్వసృష్టికి కారకుడైన దేవుడు, సృష్టికర్త, ఆమ్నిపోటెంట్ గాడ్ అంటారు ఇంగ్లీష్లో మహాదేవుడు అంటే. అక్కడ అహం అంటే మహాదేవుడు, ఇక్కడ అహం అంటే గర్వము. చదువుకున్న టీచర్కి మంత్రోచ్చరణలో దీని భావం తెలుస్తుందా? తెలియదు. ఇప్పుడు వాడు చెప్పినట్లుగా యేసు ఈ పోల్ని, ఈ స్టాక్ని, ఈ సింగిల్ పోల్ని మోసాడు అనుకుందాం. ఇలా మోసి తీసుకెళ్ళాడు. ఆ టీచర్ చెప్పిన మాట ప్రకారంగా తీసుకెళ్ళిన తర్వాతను మరి యేసుకి సిలువ మీద ఎలాగెయ్యాలి? ఇలాగెయ్యాలి. కాలు మీద కాలు, చెయ్యి మీద చెయ్య. బికాజ్ ఇది సింగిల్ పోల్. అదేంటిది? పోల్. పోల్ మీద వాడికి సిలువ వేయాలంటే ఎలాగెయ్యాలి? 2 చేతులకి ఒక మేకు, 2 కాళ్ళకి. ఇజ్ ఇట్ నాట్ రైట్? మరి చెప్పు. 2 చేతులకి ఒక మేకు, 2 కాళ్ళకి ఒక మేకు కొడితే కదా సింగిల్ పోల్ మీద వాడు వేలాడతాడు. అవునా కాదా? ఇప్పుడు చూడు వేదములు ఏం చెప్తుందో. 3 బద్దో మేకులు, 3 మేకుల మీద వేలాడబడి ఉన్నాడు అని అంటాడు. చెప్తున్నాడు ఒక్క పోలు మీద వేలాడి ఉన్నాడు. ఒక్క పోలు అయితే 2 మేకులు ఉండాలి కదరా, 3 మేకులు చెప్తున్నాడు. నువ్వు చెప్పింది రైటా? ఋగ్వేదం చెప్పింది రైటా? ఏది రైటు? నువ్వు చెప్పింది రాంగ్. వేదం చెప్తుంది 3 మేకుల మీద, పోలు మీద మనిషి వేలాడదీయాలంటే ఎలా వేలాడదీస్తాడు? 2 చేతుల మీద ఒక మేకు, 2 కాళ్ళకి ఒక మేకు కొడితే కదా పోలు మీద వేలాడదీస్తాడు. మరి వేదం చెప్తుంది త్రితోవద్దో, 3 మేకుల మీద వేలాడబడి ఉన్నాడు. వేదం రైటా? నువ్వు రైటా? నువ్వు రైటా? వేదం రైటా? త్రితోబద్ధో, 3 మేకుల మీద వేలాడబడి ఉన్నాడు. ఋగ్వేదం చెప్తుంది త్రితోబద్ధో. ఈడంటున్నాడు ఒకే దూలం మీద వేలాడబడి ఉన్నాడు. ఒకే దూలం మీద వేలాడబడితే 2 చేతులకి ఒక మేకు, 2 కాళ్ళకి ఒక మేకు, అప్పుడు ఎన్ని మేకులు అవుతాయి? మరి వేదం చెప్తుంది 3 మేకులు కదా. మహాదేవో, 3 మేకుల మీద వేలాడబడి ఉన్నవాడు మహాదేవుడు. ఇప్పుడు మీకు చెప్పాను, ఒకే శబ్దము ఒక చోట సాహిత్యంలో ఒక అర్థం ఉంటుంది, అదే శబ్దము మంత్రోచ్చరణలో ఇంకొక శబ్దం ఉంటుంది. వాడు ఒకటి అన్నాడు, ఏమన్నాడంటే పాదాద్వే శీర్షే సప్తహస్తాసో. ఇది నాకు చూపించా అంటున్నాడు. పాదాద్వే శీర్షే సప్తహస్తాసో. మరి వాడికే అడగాలి దాని అర్థం ఏంటో. వాడు చెప్పాలా లేదా? మరి వాడే చెప్పురా దీని అర్థం ఏంటో. 3 బుర్రలు ఉన్నాడా?
7 బుర్రలు ఉన్నవాడా? 7 పాదములు ఉన్నవాడా? 7 కాళ్ళు ఉన్నవాడా? మరి 7 కాళ్ళు అయితే 7 మేకులు కొట్టాలి కదా. 3 బుర్రలు ఉంటే 3 కిరీటాలు పెట్టాలి కదా. టీచరు, నీలాగా నేను టీచర్నా? నీలాగా నేను టీచర్ని కాను. చూడు, మరొకటి చెప్తాను నీకు. చూడు, 8 పక్కన 5 రాస్తే దానికి ఏమంటారు? 8 పక్కన 5 రాస్తే గట్టిగా. ఇప్పుడు సాహిత్యములో 8 రాసి పక్కన 5 పెడితే 85 అంటారు. మంత్రోచ్చరణలో 8 పక్కన 5 పెడితే 58 అంటారు. సాహిత్యములో 8 పక్కన 5 పెడితే 85 అంటారు. మంత్రోచ్చరణలో 8 పక్కన 5 పెడితే 58 అంటారు. టీచరు, చూడు అది ఎలా పలుకుతారో. ఎన్రా టీచరు? అష్ట అంటే 8, పంచాశం, పంచ అంటే అలా రాస్తారు. పంచ, పా 0 చాక దీర్ఘం, పంచ కాదా? పా 0 చాక దీర్ఘం ఏమైంది? ఇది సాహిత్యములో. ఇది సాహిత్యములో. మంత్రోచ్చరణలో పా ఈ కింద చారాస్ దీర్ఘమిస్తే పంచ. ఒరే వింటున్నావా? సాహిత్యములో అలా రాస్తారు, మంత్రోచ్చరణలో ఇలా రాస్తారు. పా పక్కన 0 పెట్టి సాగదీర్ఘం పెట్టరు ఎక్కడ? మంత్రోచ్చరణలో. మంత్రోచ్చరణలో పా ఈ కింద చాకదీర్ఘం పంచ. అష్టపంచాశం, అష్టపంచాశం అంటే అష్ట పక్కన 5 పడితే 85 అవుతుంది లేదా? కానీ మంత్రోచ్చరణలో అష్టపంచాశం అంటే 58 అని అంటారు. విన్నావా? అష్టపంచాశం సూక్తం, అష్టపంచాశం సూక్తం 58వ సూక్తము. 58వ సూక్తములో ఈ మంత్రమంద్ర వ్యాసం చెప్తున్నాను. అష్టపంచాశం సూక్తం 58వ సూక్తంలో ఈ మాట అనేది. నా దగ్గర ఇంత పెద్ద గ్రంథం ఉంటుండగా నేను రిఫరెన్స్ ఇవ్వలేనా? ఇవ్వలేనా? మరి వాడు రిఫరెన్స్ చెప్పలేదే. యేసు పోల్ స్టాక్ పోల్ మీద తీసుకుని వెళ్ళి పోల్ మీద వానికి విరాళాడు తీసుంటే పోల్ మీద 2 చేతులు ఎలాగుంటాయి? ఇలాగుంటాయా? ఉంటాయా? అప్పుడు ఎలాగుండాలి? ఇలాగుండాలి కదా. కాళ్ళు ఎలాగుంటాయా? అప్పుడు కాళ్ళు ఎలాగుండాలి? 2 కాళ్ళకి ఒక మేటు, 2 చేతులకి ఒక మేకు ఉండాలి. కానీ త్రితో వద్దో 3 మేకులు అంటుందిరా వేదమో. 3 మేకులు అంటుందిరా వేదమో. మా అమ్మ రోమన్ క్యాథలిక్ ఆడదే కాదు. మా నాన్న ముస్లిం కాదు. పరవస్తు అప్పల నరసయ్య స్వామి గారి కుమారుడును పరవస్తు సూర్యనారాయణ. మా అమ్మ అలగరి వంశస్థురాలు, మా నాన్న పరమస్థ వంశీయుడు. మై మదర్ ఈజ్ ఫ్రమ్ అలగరి డైనస్టీ, మై ఫాదర్ ఈజ్ ఫ్రమ్ పరమస్తు డైనస్టీ. అలగరి వంశస్థురాలైన మా అమ్మ అలగరి తొయ్యజాక్షికి పరవస్తు అప్పల నరసయ్య స్వామి గారు కళ్యాణం ఆడితే ఆ కడుపులో నేను పుట్టాను. మళ్ళీ ఏమన్నాడు తెలిసిన? వీడు పాఠశాల నుండి తొలగిపోయాడు. ఎందుకు తొలగిపోయాడంటే వాడు ప్రవర్తన బాగుండకపోయింది. బికాజ్ ఆఫ్ హిస్ బ్యాడ్ క్యారెక్టర్, బికాజ్ ఆఫ్ హిస్ బ్యాడ్ బిహేవియర్ హీ మైట్ హ్యావ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ వేద. బొలిసే కొయితిలా అలాగన్నాడు వాడు.
వేద పాఠశాల నుండి వీడికి ఎందుకు తొలగించారంటే వీడి క్యారెక్టర్ బాగలేకనో, వీడి మాటలు సరలేకనో, వీడి ప్రవర్తన సరలేకనో తొలగించారు అని అంటున్నాడు. దానికి నీకేమైనా నిదర్శనం ఉందా? నీ చేతిలో హ్యావ్ యూ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ మై బ్యాడ్ క్యారెక్టర్? నేను బ్యాడ్ క్యారెక్టర్ కలిగి, నేను బ్యాడ్ బిహేవియర్ కలిగి వేద పాఠశాల నుండి తొలగించబడ్డాను అన్నదానికి నీకేమైనా రుజువు ఉందా? మళ్ళీ ఇంకోటి అన్నాడు, ఓ అని నవ్వాడు. నవ్వి వీడు ఒక ప్రశ్న వేసాడట. ఎంత జ్ఞానవంతుడో అని అన్నాడు. ఇలాగే అన్నాడు. వీడు వేసిన ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయి అని నవ్వి నాకు అన్నాడు. నేనేం ప్రశ్న వేసానాడు చెప్పాలా లేదా? ఆడు చెప్పలేదు. ఇంద్రారే నేనేం ప్రశ్న వేశాను? సూర్యుడు అంటే గ్రహమా కాదా? సూర్యుడు అది ఒక గ్రహమా కాదా? అది అగ్నిగోళమా కాదా? నువ్వురా, ఎవరా? ఓకే, సూర్యుడు అంటే గ్రహము. సన్ ఈజ్ ఎ ప్లానెట్. అగ్నిగోళం సెట, అది అగ్నిగోళం అయ్యినది. ఇలారా, ఇది కుంతీదేవి. ఇది ఎవరు? కుంతీదేవి. ఈ కుంతీదేవి నేను సూర్యుడును. నేను నదుకు చూసింది. అబ్బాయి ఎంత చక్కగా ఉన్నాడమ్మా, లండన్ హ్యాట్ వేసాడు, నిన్నేమో ఆస్ట్రేలియా హ్యాట్ వేసాడు, అమెరికన్ షూ వేసాడు, ఇటాలియన్ సూట్ వేసాడు. అయ్యో బాబోయ్, ఇలాంటోడు నాకు మొగుడైతే ఎంత చక్కగా ఉంది కదా అని అనుకున్నది. ఎవరిని చూసి? సూర్యుడిని చూసి. ఎవరు అనుకున్నారు? కుంతీదేవి. కుంతీదేవికి అప్పుడు పిల్లలు లేరు, అది కన్యక అనుకుంటే ఈ సూర్యుడు దాంతో వెళ్ళిపోయాడు. సూర్యుడు అగ్నిగోళం, గ్రహము భౌతిక దేహంలో దూరగలదా? భౌతిక దేహములో గ్రహము దూరితే ఇది గర్భవతి అవుతుందా? ఆ ప్రశ్న వేశాను. వేద పాఠశాలలో ఈ ప్రశ్న వేశాను. నేనేం ప్రశ్న వేసానో చెప్పలేదు. ప్రశ్న వేశాడట. ఎంత జ్ఞానవంతుడో! ఈడేసిన ప్రశ్నకి ఎవడూ సమాధానం చెప్పలేకపోయాడట. నువ్వు చెప్పురా కుంతీదేవి, నేను సూర్యుడును, నేను గ్రహమును, ఇందులో దూరుతానా? దీంతో నేను వ్యభిచరించగలనా? ఇది గర్భవతి అవుతుందా? చెప్పు. బయోలాజికల్ హిస్టరీ ఇన్ ద హోల్ యూనివర్స్ కెనాట్ టెల్ యూ దిస్ ఈజ్ ట్రూ. ఎస్, జనరల్ మేనేజర్, ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తున్న జనరల్ మేనేజర్. కెన్ షీ బీ ఏ ప్రెగ్నెంట్ వెన్ షీ విల్ మింగిల్ విత్ ద సన్? సన్ ఈజ్ ఎ ప్లానెట్, షీ ఈజ్ ఎ ఉమన్, షీ ఈజ్ ఎ బయోలాజికల్ బాడీ. భౌతిక దేహము కల కుంతి తల్లి, కుంతి అమ్మ, కుంతి మాత. భౌతిక దేహము కలిగి ఉన్న కుంతి తల్లి, కుంతి మాత. నేను సూర్యుడును, నేను గ్రహమును, అందులో దూరితే ఇది గర్భవతి అవుతుందా? మరి కర్ణుడు అలాగ పుట్టాడు. ఎందుకనగా చతుర్వేదములలో యజుర్వేదములో 4 దిశలలోకెల్లా తూర్పు దిశ అనేది దిశలో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను అని ఉన్నది. ఆ తర్వాత చెప్తాను మీకు. ఆ మంత్రం ఇంకోసారి చూపిస్తాను. అది ఎవరిని కూర్చి చెప్పారు? ఏ కన్యక గర్భవతి అయింది అంటే ఒకటి లేచి కుంతి అమ్మ అన్నాడు. ఒరే కుంతి అమ్మ కన్యకే, ఒప్పుకుంటాను. ఎవరితో గర్భవతి అయింది? సూర్యుడితో. సూర్యుడు ఎవడురా? మనిషా? సూర్యుడెవడు? గ్రహము, అగ్నిగోళము. ఇది సూర్యుడు ప్రేమించితే సూర్యుడు దీనిలో దూరిపోయాడు, ఇది గర్భవతి అయిపోయిందే. ఒరే ఏమిట్రా ఈ కథ చెప్పు. ఆ ప్రశ్న వేశాను. ఎవరికి? మఠాధిపతులలో ఉన్నటువంటి వారికి, వేద పాఠశాలలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడైనా ప్రపంచం మొత్తం మీద ఎవడైనా ఇది సత్యమని చెప్పగలడా? ఇది భౌతిక దేహము, నేను గ్రహమును. గ్రహముతో ఇది ఎలా గర్భవతి అవుతుంది? దీని కడుపులో కర్ణుడున్నాడు. టీచరు, జ్ఞానం ఉండి మాట్లాడు. పోవే కుంతీదేవి. ఏరా పోల్,
చూసారా? పెద్ద జ్ఞానవంతుడట. ఎంత పెద్ద జ్ఞానవంతుడు, ఎంత పెద్ద ప్రశ్న ఎవరూ చెప్పలేకపోయారట వేద పాఠశాలలో. నువ్వు చెప్పరా కొంత గర్భవతి అవుతుందా ప్లానెట్తోని? మొత్తం ప్రపంచంలో ఎవడైనా చెప్పని. ఎ ఉమెన్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ ఉమెన్ టు బీ ఎ కన్సీవ్డ్ బై ద ప్లానెట్? హౌ ఎ ఉమెన్ కెన్ బి కన్సీవ్డ్ బై ద ప్లానెట్? వీడు వేసిన ప్రశ్నకట వేద పాఠశాలలో ఎవరూ చెప్పలేకపోయారట. నువ్వు చెప్పురా, కుంతమ్మ కన్యక సూర్యుడితో గర్భవతి ఎట్లా అవుద్దిరా? అంత దూరంలో ఉన్న సూర్యుడికి కళ్ళుతో చూడలేకపోతున్నావే, వాడు కుంతిలో దూరితే కుంతి ఏమవుతుంది? ఏమమ్మా కుంతి నిలబడు, నీలోని సూర్యుడు దూరితే నువ్వేమవుతావమ్మా? కాలిపోద్దట. ఈ కుంతి కాలిపోద్ది, ఆ కుంతి కాలలేదు, ఆ కుంతి గర్భవతి అయిపోయింది. నేను పరిహాసం చేయడంలో టీచరు, ఆ ప్రశ్న వేశాను వాళ్ళకే. వీడు ప్రశ్న వేస్తే వాళ్ళు జవాబు చెప్పలేకపోయారట. ఎంత జ్ఞానవంతుడు అన్న నాకు ఎగతాళి చేశాడు. నువ్వు చెప్పరా, కుంతి సూర్యుడితో పోయి గర్భవతి అవుతుందా? నేనేం ప్రశ్న వేసాను ఆడు చెప్పలేదు. ఆడు కాదు, ఆడు తాత కూడా చెప్పలేడు ఈ జవాబు. దానికి ఎవడు చెప్పలేడు ప్రపంచంలో. ఎ ఉమెన్ కెనాట్ కన్సీవ్ బై స్లీపింగ్ విత్ ఎ ప్లానెట్ సన్. గ్రహమైన సూర్యుడితో పండుకొని భౌతిక దేహము గల ఏ స్త్రీ కూడా గర్భవతి కాలేదు. వీడేదో అప్రతిష్ట పనులు చేసి ఉంటాడు, అందుకే వాడికి వేద పాఠశాలను తని తోలేశారు. దానికి ఏమైనా ఆధారాలు నీకున్నాయా? హ్యావ్ యూ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ దట్ స్టేట్మెంట్? మరి ఎలాగన్నావురా? దీని కొరకు నాకు తోలేశారు. దీని కొరకే, దీనికోసమే వీడు మనకి ప్రమాదం తీసే అన్నారు, తీశారు. మీకు తెలుసా యేసుని ఎందుకు సిలువేశారో తెలుసా? యేసుని అడుగుతున్నాడు, నువ్వు యూదుల రాజువా? అవును అన్నాడా? ఆయన ఏమన్నాడో చెప్తానా? నువ్వన్నట్టే. నువ్వు యూదుల రాజువా అంటే ఏమన్నాడు? అలాగన్నందుకు అన్న కయపలు, ద గ్రేట్ లీడర్స్ ఆఫ్ ద మహామేధావులైన యూదా మత ప్రవీణులు, ఇదిగో వీడు దేవుని కుమారుడని అంటున్నాడు. నువ్వన్నట్టే, నువ్వు దేవుని కుమారుడువా? నువ్వన్నట్టే. నువ్వు యూదుల రాజువా? నువ్వన్నట్టే అంటున్నాడు. కనుక వీడికి సిలువేయండి. సత్యము చెప్పినందుకు ఆయనకు సిలువేశారు. సత్యము చెప్పినందుకు. సిహెచ్ఆర్బికే ఆచార్యులు, ఆయన పేరు సిహెచ్ఆర్బికే ఆచార్యులు, ఈస్ట్ గోదావరి జిల్లా ముమ్మడివరంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సాంస్క్రిట్ లెక్చరర్గా ఉండేవాడు. ఆయన దగ్గర ఒక ఇద్దరు ఉండేవారు టీచర్లు. ఇద్దరు టీచర్లు పట్టుకొని ముమ్మడివరం నా దగ్గరికి వచ్చాడు. ముమ్మడివరం గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో నేను ఉన్నాను. వచ్చి, స్వామి అన్నాడు. ఎవరండి? నేను మీతో మాట్లాడాలని వచ్చాను. రండి రండి. మీరెవరండి? నేను సిహెచ్ఆర్బికే ఆచార్యులు, సంస్కృత పండితుడను. వీళ్ళు నా అసోసియేట్స్. కూర్చోండి. నేను ఒక మాట మీకు అడగాలని వచ్చాను. అడగండి సార్ అన్నాను. ముమ్మడివరంలో జరిగింది, పేరుతో సహా చెప్తున్నాను, సిహెచ్ఆర్బికే ఆచార్యులు. ఆయన నాకు ఏమడిగాడంటే, సార్ మీరు ఎక్కడున్నారో దేవునికి తెలియదా? తెలుసు అన్నాను. మరి ఆదాం నువ్వు ఎక్కడున్నావురా అని అడుగుతున్నాడు. మీ దేవుడు గుడ్డోడా అని అడిగాడు. ఆదాం నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు మీ దేవుడు. అంటే అవునండి. మరి మీ దేవుడు గుడ్డోడు కదా? ఇంకేమైనా అడుగుతారా? ఇది చెప్తే చాలు వెళ్ళిపోతాం అన్నారు.
సిహెచ్ఆర్బికి ఆచార్యులకి ఏం చెప్పాను మొమ్మడి వనంలో చెప్తున్నాను మీకు. టీచరు దైవత్వము పరిశుద్ధతతో నిండి ఉన్నది. దేవుడు దైవత్వమైన వాడు, అతి పరిశుద్ధుడు. ఏదోని వనము పరిశుద్ధమైన వనముగా సృష్టించి పరిశుద్ధమైన వాతావరణంలో ఆదంని అక్కడ పెట్టాడు. దేవుడు వచ్చినప్పుడు, మీకు అడుగుతాను గట్టిగా చెప్పండి, దేవుడు వచ్చినప్పుడు పవిత్రములోనికి వెళ్తాడా, అపవిత్రములోనికి వెళ్తాడా? టీచరు సిఎస్ఆర్బికి ఆచార్యులు చెప్పాను, దేవుడు అతి పరిశుద్ధుడు. పరిశుద్ధమైన వాతావరణము ఎడెన్ గార్డెన్లో సృష్టించి పాపము ఎరుగని, అపరాధము ఎరుగని, అపరాధము లేని ఆదమును అక్కడ పెట్టి దేవుడు ఎడెన్ గార్డెన్కి వచ్చినప్పుడు ఎడెన్ గార్డెన్ దేంతో నిండి ఉన్నది? గట్టిగా దేంతో నిండి ఉన్నది? పవిత్రతతో. దేంతో? దేవుడు ఏమై ఉన్నాడు? పవిత్రుడైన వాడు. పవిత్రముతో నిండి ఉన్న స్థలమునకు వచ్చి చూస్తున్నాడు. చూస్తుంటే ఆదం కనిపించడం లేదు. ఆదం, నేను నిన్ను పరిశుద్ధమైన వాతావరణంలో పెట్టాను కదా, నువ్వెక్కడున్నావురా? అందుకే అడుగుతున్నాడు, ఆదం నువ్వెక్కడున్నావు? ఆదం అప్పుడేమైనాడు? లంగడైనాడు, చెట్టు కింద దాగోని ఉన్నాడు. చెట్టు కింద దాగోని ఉన్నటువంటి పాపము చేసిన ఆదంకి దేవుని స్వరం వినబడుతుందా లేదా? దానికి దేవుని స్వరం అనరు, దేవుని రైమ అంటారు. దేవుని రైమ వినబడుతుందా లేదా? ఆదం వినబడిందా లేదా? దేవుని పాదముల చప్పుడు వాళ్ళు విన్నారు అని బైబిల్లో ఉంది. పాదముల చప్పుడు విన్నప్పుడు వాడు పరిశుద్ధుడా పాపాత్ముడా? పాపం చేసిన వాడే. పాపంలో ఉన్న ఆదం దేవుని యొక్క పాదముల చప్పుడు విన్నాడు, దేవుని నోటి నుండి వచ్చిన శబ్దం విన్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ఆదం నువ్వెక్కడున్నావు? అలాగే టీచరు, ఒకవేళ దైవత్వము నీతో మాట్లాడినను, నీలో దురాత్మలు ఉన్నంత కాలము, నీలో దుష్టభిప్రాయం ఉన్నంత కాలము, నీలో కలుషితం ఉన్నంత కాలము, నీలో కల్పితం ఉన్నంత కాలము దేవుని యొక్క మాట నీకు అర్థం కాదు. వీడికి అర్థం కాలేదు. ఎక్కడున్నావురా అంటే నేను చెట్టు వెనక ఉన్నాను అనాలలేదా? అలాగనలేదు, బుజ్జిపడలేదు దీపక్ బాబు. ఏమన్నాడు? నువ్వు నాకు ఇచ్చేవే అవ్వా, అది నాకు పండిస్తే నేను తిన్నాను అని జవాబిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క శబ్దము. టీచర్, నీవు ఒకవేళ విన్నను, నీకు అది అర్థం కాదురా, అందుకే ఋగ్వేదం నీకు అర్థం కాలేదు. ఒంటి కర్ర మీద సిలువేస్తే 2 కాళ్ళుగా ఒక మేకు, 2 చేతులుగా ఒక మేకు, 2 మేకుల మీద వేలాడబడాలి. ఋగ్వేదములు అంటున్నాడు, త్రితోబద్ధో, 3 మేకుల మీద వేలాడబడి ఉన్నాయి. ఇంకొక మేక ఎక్కడ కొట్టాలరా? చెప్పరా, 3వ మేక ఎక్కడ కొట్టాలి? నాకంటున్నాడు. వీడు అడిగిన ప్రశ్న గట్ట సమాధానం చెప్పలేకపోయాడట. నువ్వు చెప్పురా. భౌతిక దేహము గల కుంతి తల్లి సూర్యుడు అనే గ్రహంతో పడుకుంటే, కుంతి అమ్మ నిలబడమ్మా, సూర్యుడితో నువ్వు పడుకుంటే ఏమవుతావమ్మా? ఈ కుంతి కాలిపోతుంది. ఆ కుంతి కాలిపోలేదు, ఆ కుంతి గర్భవతి అయిపోయింది. ఆ ప్రశ్న వాళ్ళకి అడిగాను, ఇప్పటికే అడుగుతున్నాను ఆ ప్రశ్న. భౌతిక దేహము గల స్త్రీ అగ్నిగోళమైన సూర్యుడు అనబడిన గ్రహముతో పండుకుంటే గర్భవతి అవుతుందా? ఆ గర్భములో కర్ణుడు పుట్టాడట. ఇదేం కథరా? అందుకే నేను విగ్రహారాధన వదిలేశాను. అందుకే లక్ష్మీనారాయణ స్వాముల వారి మందిరం వదిలేశాను. అందుకే లక్ష్మీనారాయణ స్వాముల వారిని వదిలేశాను. అందుకే దాని మీద ఉన్న రాగభోగ నైవేద్యముల కొరకు రాజమాన్యపు భూములు వదిలేశాను, రాజమాన్యపు తోటలు వదిలేశాను, జీడి తోట వదిలేశాను, కొబ్బరి తోట వదిలేశాను, భూములు వదిలేశాను. దీని కొరకే. బైబిల్లో లేదన్నాడు. నేను బైబిల్లో లేదని అనలేదు. బైబిల్ ఇక్కడే ఉంటుంది. నేను బైబిల్ని ముట్టుకోను.
ఎందుకంటే బైబిల్ బూతుల పుస్తకం అని ఒకడు అన్నాడు. ఎవడో కాషాయ వస్త్రాలు వేసుకున్న రుద్రాక్ష మాలలు మీద వేసుకున్న బైబిల్ బూతుల పుస్తకం అన్నాడు కనుక బూతుల పుస్తకాన్ని నేను ముట్టుకోను, వేదం ముట్టుకుంటాను. వేదం పవిత్ర గ్రంథము. పవిత్ర గ్రంథములో 3 మేకల మీద వేలాడబడి ఉన్నవాడు మహాదేవుడు అని చెప్తున్నాడు. ఆ దేవుని గురించి బైబిల్ రాసుంటే బైబిల్ ఎట్లా బూతుల పుస్తకం అవుతుంది? నువ్వే చెప్పు. పాదాద్వే శీర్షే సప్తహస్తాసో. నువ్వే చెప్పురా. నేను నా తప్పు చెప్తాను, నువ్వు నిజం చెప్పు. ఇప్పుడు దీని అర్థం ఏంటో చెప్పు. అహంభావము, గర్వము, ఇది ఏ పదము? సాహిత్య పదమైన అర్థము. అహం మంత్రములో భగవంతుడు దైవత్వం అయ్యున్నవాడు. అహం ఆ అర్థము, అహం ఇక్కడ ఈ అర్థము. సాహిత్య పదమైన అర్థాలు నాకు చెప్తున్నాడు. ఇది సాహిత్యం కాదు, ఇది మంత్రోచ్చరణ. ఇదే దీనికి ఎలాగ చెప్పబడిందో, ఏమని చెప్పబడిందో నేను చెప్తాను చూడు. ఏకం సద్విప్రా బహుదా వదంతి. ఏకం ఒకటే ఒకటి. శివ సత్యము, సత్యము ఒకటే. ఏకం స్వ సత్యం ఒకటే. విప్ర రెండవ జన్మ ఎత్తినవాడు విప్రుడు. బహుదా అనేక విధములుగా వదంతి బోధించారు. సత్యము ఒకటే. సత్యము యేసు ఒకటే. యేసు దేవుడు ఒకడే. ఆ సత్యమును, ఆ దేవుణ్ణే ఈ విప్రులు, ఈ బ్రాహ్మణులు బహుదా వదంతి అనేక విధములుగా బోధించారు అనే ఈ గ్రంథములోనే ఉన్నది. ఈ గ్రంథములోనే ఉన్నది. ఏకం స్వద్విప్ర బహుదా వదంతి. సత్యమైనది ఒక్కటే. ఏసే నేనే సత్యము. దానిని విప్రులు రెండవ జన్మ ఎత్తిన వారు. రెండవ జన్మ ఎలాగరా? మెడ మీద జంధ్యం వేసుకుంటే రెండవ జన్మ వచ్చేస్తుందా? వాక్యం ఏం చెప్తుంది? శరీరేచ్ఛలతో పుట్టినవాడు శరీర సంబంధి, వాడు యోని సంబంధి. వాడు యోనిలో నుంచి పుట్టాడు. ఆత్మేచ్ఛ వల్ల పుట్టినవాడు ఆత్మ సంబంధి. యజ్ఞోపవీతం అని అన్నాడు. అంటే యజ్ఞంలో ఉన్న తాడు తీసుకొచ్చి పసుపు రాసి చందనం రాసి మెడలో వేసుకుంటే రెండవ జన్మ వస్తుందా? నీ తండ్రి నీ తల్లిని స్పర్శిస్తే నీ తల్లి గర్భవతి నిన్ను కన్నది కనుక నీవు యోని సంబంధీకుడువో, నీవు శరీర సంబంధీకుడువు. ఆత్మ నిన్ను సంధిస్తే, ఆత్మ నిన్ను సంధిస్తే, ఆత్మ నిన్ను సంధిస్తే నీ బుద్ధులు పోయి, నీ ప్రకృతి పోయి, నీ ప్రవర్తన పోయి నీవు మారు మనిషి పొందుతావు. అదే రెండవ జన్మ. అందుకే ఆత్మావై పుత్రానామసే. ఆత్మ అయిన భగవంతుడు కుమారునిగా అవతరించబోచున్నాడు. ఆత్మావై, అది అక్కడుందని నేను చెప్పండి, నాకు అవన్నీ ఇందులోనే ఉన్నాయి. ఆత్మావై పుత్రానామసే. నువ్వు రా కూర్చొని అక్కడ సభ పెట్టు, 1,00,000 మందిని పిల్లుని అక్కడ కూర్చుంటాను. మీరందరూ దొక్కుండండి అని ఒక్క ఈ చతుర్వేదం పట్టుకుని ఉంటాను, బైబిల్ని ముట్టుకొని. ఆత్మావై పుత్రానామసే. ఆత్మ అయిన దేవుడు కుమారునిగా అవతరించబోచున్నాడు. కుచితాన్ మారయతీత కుమార. ఆ కుమారుని నీవు నమ్మిన ఎడల, ఆ కుమారుని ముందు నీకు విశ్వాసం ఉన్న ఎడల ఆ కుమారుడు నీ చెడ్డ బుద్ధులు పోగొట్టి మంచి బుద్ధులు కలిగించెను. కుచితాన్ మారయతీత కుమార. బైబిల్లో లేదు, వేదంలో ఉంది ఈ మాట. యేసు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు లవడొచ్చే సంఘానికి. Jesus himself introducing who he is to the pastor of the Laodicea church. In this context, I have explained you all these things.
మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో, లూకా సువార్తలో, మత్తయి 27:29, మార్కు 15:17, జాన్ 19:2, 19:5, లూకా 23:22 చెప్పబడి ఉన్నది. ఏమని? యేసు శిలువ మీద వేలాడుచున్నాడు అని. వాడు అంటున్నాడు బైబిల్లో లేదంటున్నాడు. అది చెప్పు మరి. సిహెచ్ఆర్పిక ఆచార్యులు లేచి కండువా దులుపుకొని భుజం మీద తీసుకొని, స్వామి క్షమించి, నేను నీకు అనవసరంగా ప్రశ్న వేసి నేను సిగ్గుపడుతున్నాను అని అన్నాడు. ఎందుకు? దేవుడు ప్రతి మనిషి తాను చేసినటువంటి అతిక్రమమును, అపరాధమును నోటితో ఒప్పుకోవాలని కోరుతాడు. కనుక ఆదం నువ్వు ఎక్కడున్నావు అంటే, నేను అపరాధం చేసి నీవు నిషేధించిన జ్ఞానఫలం తిన్నాను అని చెప్పాలా లేదా? అలా చెప్పాలని దేవుడు కోరుతూ నువ్వు ఎక్కడ ఉన్నావురా అని అడిగాడు. మీకు తెలుసా, ఈ పక్క ఒక ముసలోడు, ఈ పక్క ఒక ముసలోడు, వీడికి కళ్ళద్దాలు ఉన్నాయి, వాడికి కూడా కళ్ళద్దాలు ఉన్నాయి. మధ్యలో ఒక స్త్రీ కూర్చొని ఉన్నది, ఒక యాంకర్ కూర్చొని ఉన్నాడు. ఆ యాంకర్కి ఒకడు అంటున్నాడు, ఏమని? ఒరేయ్, జ్ఞాన వృక్ష ఫలం అది. నీ దేవుడికి జ్ఞానం ఉంటే వాడికి జ్ఞానం ఇవ్వాల్సింది కదా. నీ దేవుడికి లేని జ్ఞానం జ్ఞాన వృక్ష ఫలంలో ఉంది రే అంటున్నాడు ఈ యూట్యూబ్లో. జ్ఞాన వృక్ష ఫలము ఏది అని మనములో సృష్టించింది ఎవరో? దేవుడి జ్ఞానం లేదట, జ్ఞాన వృక్ష ఫలంలో జ్ఞానం ఉందట. అది లోక జ్ఞానము. లోక జ్ఞానము వేరు, తత్వజ్ఞానం వేరు, సాహిత్య జ్ఞానం వేరు. సాహిత్య జ్ఞానం అల్గా, తత్వజ్ఞానం అల్గా. సాహిత్య జ్ఞానంతో లోక జ్ఞానానికి పొత్తు లేదు. బైబిల్లో లేదంటున్నాడు. మత్తయి సువార్త 27:29, మార్క్ సువార్త 15:17, జాన్ సువార్త 19:2, జాన్ సువార్త 19:5, లూకా సువార్త 23:22 యేసు శిలువ మీద వేలాడబడి ఉన్నాడు. బైబిల్ లేదు అక్కడ చెప్తున్నాడు. నీ బైబిల్ చూసావురా? నాకు అడుగురా. 40 సంవత్సరాల్లో 580 గ్రంథాలు చదివాను. 40 సంవత్సరాలలో 580 గ్రంథాలు చదివాను. ఆ గ్రంథాలు చదివి యేసును నమ్మాను. నువ్వంటున్నావు, ఏమంటున్నావు? దైవం మానుష రూపేణ. నీ శాస్త్రం చెప్తుంది. టీచరు, ఓయ్ తెలుగు టీచరు, సంస్కృత్ టీచరు, దైవం మానుష రూపేణ. దైవం, ఇది దైవం మానుష రూపేణ. ఈ దేవుడు ఎలాగున్నాడు? గట్టిగా ఎలాగున్నాడు? దైవం మానుష రూపేణ. దేవుడు మనుషు రూపంలో ఉన్నాడు. అంటే మనుషు రూపం ముందు వచ్చిందా? దేవుడు ముందు వచ్చాడా? మరి వీడి శాస్త్రం మనుషు రూపం ముందు వచ్చిందే. న రూపం న శేషం న నామం అని నీ శాస్త్రం చెప్తుంది. నీ శాస్త్రం ఏమంటుంది? దేవుడు ఎలాగున్నాడంటే మనిషి ఎలాగున్నాడో అలాగే దేవుడు ఉన్నాడు అంటే రాంగ్ రా. ముందు మనిషి, ముందు దేవుడు రా. మరి ఇప్పుడు నీ శాస్త్రం దెబ్బతిందా లేదా? ఈ శాస్త్రం దెబ్బ తినలేదు. లెగిసి ఘనపరచాలి, దేవునికి లెగిసి ఘనపరచాలి. Honor the Lord. ఈ శాస్త్రం దెబ్బతినలేదు. ఇది మతపరమైన గ్రంథము కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ బుక్. దిస్ ఈజ్ ఎ ప్రాఫిటికల్ బుక్. ఇది ప్రవచనాత్మక గ్రంథము.
ఆ ప్రవచనములు ఇందులో రాయబడి ఉన్నవి. ఎందులో? వేదవాంగ్మయములో. ఇప్పుడు నేను అడుగుతాను ఒక ప్రశ్న. మా వేద పాఠశాలలో అడిగాను, నిలబడండి. ఏమనంటే, వేదము ఏ లిపిలో రాయబడింది? చెప్పాలా లేదా? తోరా ఏ లిపిలో రాయబడింది? హీబ్రూలో. ఎవరు రాశారు? దేవుడు రాశాడు. ఎవరికి ఇచ్చాడు? మోజెస్కి ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఎవడు రాశాడు? మోజెస్. దేవుని యొక్క ఆత్మ కలిగి, ఆత్మ చెప్పుచున్న కొలది గ్రంథాలు రాశాడు. మోజెస్ రాసిన గ్రంథాలకి తోరా అన్నాడు. ఆ దినము మోజెస్ చెప్పిన ప్రవచనములు ఈ దినం వరకు నెరవేరుతున్నాయి. నాకేమన్నాడు తెలుసా? నిలబడండి. కౌబాయ్ లాగా హ్యాట్ వేసుకున్నాడు, షూట్ వేసుకున్నాడు, టై కట్టాడు, బూట్ వేసుకున్నాడు. ఈడేం బ్రాహ్మణుడురా అని అన్నాడు ఈ మాట. ఒక బ్రాహ్మణుడు వైట్ ప్యాంట్ వేసుకొని, బ్లాక్ సాక్స్ అండ్ బ్లాక్ షూ వేసుకొని, నెక్ టై కట్టి, బ్లాక్ కోట్ వేసి న్యాయస్థానంలో న్యాయాధిపతిగా కూర్చొని ఉన్నాడు. వాడికి అంటవా ఇడేం బ్రాహ్మణుడు అని? అంటావా? వాడు బ్రాహ్మణుడే. బ్లాక్ షూ వేసాడు, బ్లాక్ సాక్స్ వేసాడు, వైట్ ప్యాంట్ వేసాడు, వైట్ షర్ట్ వేసాడు, వైట్ నెక్ టై కట్టాడు, బ్లాక్ కోట్ వేసాడు. కోర్టులో న్యాయస్థానం మీద, న్యాయపీఠ మీద కూర్చున్నాడు జడ్జిగా. వాడికి ఏమంటావు? ఈడేం బ్రాహ్మణుడా అంటావా? ఒక ఆడది అనుకో, ఆమె పేరు అనురాధ అనుకో. ఆమె పేరు అనురాధ, ఐపీఎస్. అనురాధ ఐపీఎస్. ఇక్కడ ఐపీఎస్ అంటుంది. ఐపీఎస్ అని భుజం మీద ఉంటుంది. దానికి ఏమంటారు తెలుసా? దానికి టైటిల్ షోల్డర్ అంటారు. ఐపీఎస్ అని టైటిల్ షోల్డర్ ఉంటుంది. 3 స్టార్లు ఉంటాయి. అది వేసుకుంటుందే క్యాప్. దానికి పిక్యాప్ అంటారా? పిక్యాప్. నేను వేసింది హ్యాట్. ఇది లండన్ హ్యాట్. 1,50,000 రూపీస్. లాక్ అండ్ కంపెనీ హ్యాట్ మేకర్స్, సెయింట్ జేమ్స్ స్ట్రీట్, లండన్. ఒక హ్యాట్ 1,50,000. నా కొడుక 3 నెలల జీతం రా నా హ్యాటు. నీది 3 నెలల జీతం. నువ్వు అందుకుంటున్నవే జీతం నా కొడుక. 3 నెలల జీతం నా హ్యాట్తో సమానం. నాకు అంటున్నాడు, వీడు హ్యాట్ వేసుకొని కౌబాయ్ లాగా ఉండి, టై కట్టుకొని, షూట్ వేసుకొని, ఈడేం బ్రాహ్మణుడు అని అన్నాడు. బ్రాహ్మణ స్త్రీ ఐపీఎస్ అనే టైటిల్ షోల్డర్ ఉండి, 3 స్టార్లు ఉండి, రెడ్ షూ వేసుకొని, సాక్స్ వేసుకొని, కాకి యూనిఫామ్ వేసుకొని, పీకేప్ వేసుకొని రోడ్డు మీద నిలబడితే దాని కులం పోతుందా? మారిపోతుందా? ఒక జడ్జి గారు బ్లాక్ షూ వేసి, బ్లాక్ సాక్స్ వేసి, వైట్ ప్యాంట్ వేసి, వైట్ షర్ట్ వేసి, వైట్ నెక్ టై కట్టి, బ్లాక్ కోట్ వేసుకొని కుర్చీ మీద, న్యాయస్థానం మీద కూర్చున్నాడు బ్రాహ్మణుడు. వాడు కులం పోతుందా? నేను ఎలాంటి బట్టలు వేసుకున్నానో నేను బ్రాహ్మణుడినే. వీడేం బ్రాహ్మణుడు అన్నాడు నాకు. నీ వాడిన ప్రతి మాటకే జవాబు చెప్తున్నాను. కుంతి ఎలా గర్భవతయింది? కర్ణుడు ఎలా పుట్టాడు చెప్పరా? యజుర్వేదంలో ఉన్న శ్లోకం మంత్రం ఎక్కడ పనిచేస్తుంది? యజుర్వేదం బైబిల్ కాదు కదా. బైబిల్ బూతుల పుస్తకం పక్కన పెట్టు. వాడు అనుకున్నాడు ఎవడో గొల్లోడు అయింటాడు, కాపోడు అయింటాడు, పెద్ద కాపు అయింటాడు, నాయుడు అయింటాడు, తెల్లగోడు అయింటాడు, రెడ్డి కూడా అయింటాడు, సాకరోడు అయింటాడు, మాచికోడు అయింటాడు, కళింగ వైష్ణవుడు అయింటాడు, వైష్ణవుడు అయింటాడు, శ్రీ వైష్ణవుడు అయింటాడు, బ్రాహ్మణుడు అయింటాడు, వైదికుడు అయింటాడు, కౌంటోడు అయింటాడు, గవర్ కౌంట్లు అయింటారు, కింతరకాలింగులు అయింటాడు. ఇన్ని రకాల జాతులు ఉన్నాయి. ఈ జాతులన్నీ కులములు. ఈ కులములన్నీ ఒక సమాజంలో ఉంటాయి. కులములు సమాజంలో, కులానికి డ్రెస్ కోడ్ ఉండదు. బ్రాహ్మణులు గొడ్డు మాంసం తింటున్నారు. ఎక్కడ? మా హైదరాబాద్లో బీఫ్ తింటున్నారు, బీఫ్ పులావ్ తింటున్నారు. ఆడు బీఫ్ పులావ్ తిన్నందుకు బ్రాహ్మణుడు కాడా?
చెప్పరా చెప్పు. ఆడు బీఫ్ తిన్నందుకు బ్రాహ్మణుడు కాడా? ఆడికి ఇష్టమైంది తిన్నాడు అంతా. నీకెందుకు కదా చెప్పరా? నాకు ఇష్టమైంది. నేను లండన్ వెళ్ళాను, ఈ హ్యాట్లు తెచ్చుకున్నాను. 3 హ్యాట్లు 4.5 లక్షలు పెట్టి తెచ్చాను. ఆస్ట్రేలియా వెళ్ళాను, ఆస్ట్రేలియా హ్యాట్లు తెచ్చుకున్నాను. 5 హ్యాట్లు తెచ్చుకున్నాను. రేపు నా షూ అమెరికా నుండి వస్తాయి, నా షూట్లు ఇటలీ నుండి వస్తాయి. నా ఒంటి మీద తీసుకున్న అత్తరు ఫ్రాన్స్ నుండి వస్తాయి. చెప్పిన అక్కడికి నా హ్యాట్స్ లండన్ నుండి, నా హ్యాట్ ఆస్ట్రేలియా నుండి. దట్స్ మై స్టేటస్. దేవుడు నాకు ఆ స్టేటస్ ఇచ్చాడు. వీడేం బ్రాహ్మణురా అని అన్నాడు నాకు. బ్రాహ్మణుడు నల్ల కోట వేసుకుని టై కట్టుకొని కుర్చీ మీద కూర్చుంటే వాడు జడ్జి కాడా? బ్రాహ్మణ స్త్రీ అనురాధ ఐపీఎస్, ఇక్కడ ఐపీఎస్ టైటిల్స్ ఉంటుంది, ఐపీఎస్ ఉంటుంది. 3 స్టార్లు ఉండి కాకి డ్రెస్ వేసుకొని పీకేప్ వేసుకొని రోడ్డు మీద నిలబడితే అది బ్రాహ్మణురాలు కాదా? ఒరే వింటున్నావా? ఈడేం బ్రాహ్మణుడు అన్నాడు నాకు. వాడు ఆడిన మాటలకు జవాబులు ఇస్తున్నాను. ఇంకెప్పుడు నా జోలికి రాకరా నా కొడక. వాడు అనుకుంటాడు ఈడెవడో వీడికేం తెలుసులే అని. సాహిత్యపరమైన అర్థములు వేరు, మంత్రోచ్చరణలో అర్థములు. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వే చెప్పు, నాకు నువ్వే చెప్పు. ఏకం స్వద్విప్రా బహుదా వదంతి. ఎక్కడుంది చెప్పు? ఇందులోనే ఉంది. ఎక్కడుంది చెప్పు ఎక్కడుంది? ఏకం స్వద్విప్రా బహుదా వదంతి. సత్యము ఒకటే, యేసు ఒక్కడే, దేవుడు ఒక్కడే. విప్రులు 2వ జన్మ ఎత్తిన వారు బహు అనేక విధములుగా విదంతి బోధించారు. నీవు అనేక విధములుగా బోధించినందుకు యేసు మారిపోతాడా? అనేక విధములుగా బోధిస్తే యేసు మారిపోతాడా? యేసుకు 3 బుర్రలు ఉంటాయా? యేసుకు 7 పాదములు ఉంటాయా? మరి దైవం మానుష రూపేణ, నీ దేవుడికి 7 పాదములు ఉంటే నీకు కూడా 7 పాదములు ఉండాలి కదా? ఉండాలి లేదా? నేను వేషం మాట్లాడడం లేదు, నా దగ్గర రుజువులు ఉన్నాయి. నీకు చూపిస్తున్నాను. నువ్వే చెప్పు. ఒంటి కర్ర మీద యేసు వేలాడదీయబడ్డాడు అని చెప్పాడు. ఒంటి కర్ర మీద యేసు వేలాడదీయబడ్డాడు అంటే 2 మేకుల మీద, 2 చేతులకు 1 మేకు, 2 కాళ్ళకి 1 మేకు, ఒంటి కర్ర కదా. వాడు కరెక్టా? ఋగ్వేదము కరెక్టా? త్రితో బద్ధో ఋగ్వేదములు ఉంది. 3 మేకుల మీద వేలాడబడి ఉన్నాడు. టీచరు, ఋగ్వేదం రైటా, నువ్వు రైట్ రా అని చెప్పరా? ఏమనుకున్నావురా? ద గ్రేట్ 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 గ్రాండ్ సన్ ఆఫ్ పరవస్తు చెన్నై సూరే. నేనట తప్పుడు పనులు చేసి ఉంటానట, అందుకే వేద పాఠశాల నుండి నాకు తన్ని తోలిసారట. ఈ మాటకి నీకేమైనా ఆధారాలు ఉన్నాయా? నేను చెప్పిన ప్రతి మాటకి చతుర్వేద సంహితలో ఆధారాలు ఉన్నాయి. ఇందులో ఉన్నవాడే చతుర్వేద సంహితల్లో ఉన్నాడు. ఇది బూతుల పుస్తకం అయితే చతుర్వేద సంహిత మేవాలి. ఇది బూతుల పుస్తకం అయితే ఇందులో ఉన్నోడే అందులో ఉన్నాడు. టీచరు, సాహిత్యపరమైన పదములకు అర్థం వేరు, మంత్రోచ్చరణలో అర్థం వేరుంటుందిరా. నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. సప్తం పాదో చెప్పు, నువ్వే చెప్పు. దాని అర్థం నాకు తెలియదు, నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు, నాకు తెలియదు, నువ్వే చెప్పు. రెండవ పార్ట్లో యేసు తన్ను గూర్చి చెప్పుకుంటున్నాడు అని చెప్పానే, అదే రెండవ పార్ట్లో ఒక భాగం. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును.
ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.